ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చేయాలని చెప్పేసి వాళ్ళకి స్థిరమైన పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమలు అలాగే అభివృద్ధి చేసి రాష్ట్రంలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఉలవపాడు మండలం కాడేరు ప్రాంతంలో సుమారు 8,200 ఎకరాల భూమిని ప్రభుత్వ ప్రయోజనాల కోసం పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐసిసికి భూమి స్వాధీనం చేసుకోవడానికి జీవో నంబర్ 43 తేదీ 25/3/2025 ద్వారా అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అది వారు అడిగినటువంటి జీవో అధ్యక్ష. తదుపరి అధ్యక్ష, దీని ద్వారా అధ్యక్ష 13,00,000 మందికి వాళ్ళు ప్రత్యక్షంగా అధ్యక్ష, అలాగే 17,000 మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. అంటే దాదాపు 30,000 మందికి మనం ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉలపాడు మండలం కరేడు ప్రాంతంలో అధ్యక్ష 7,023.54 ఎకరాల ప్రైవేట్ భూమి మరియు 1,190 ఎకరాల ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 8,214 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ అభ్యర్థించింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అన్ని ప్రక్రియలు ప్రాపర్గా చేశారు. ప్రారంభ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వ ప్రయోజనార్థం అంటే పరిశ్రమల హబ్ ఏర్పాటు కోసం కాడేరు గ్రామంలో మొత్తం 4,858.17 ఎకరాలకి భూమి స్వాధీనం చేసుకోవడానికి ప్రారంభ నోటిఫికేషన్ ఆర్సీ నంబర్ వారు ఏదైతే 5 చెప్పారో G2 324, G2 325, G2 326, G2 327 మరియు G2 328/2024 తేదీ 19/6/2025 జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ గెజెట్ నంబర్ 72, 73, 74, 75, 76 తేదీ 19/6/2025 ద్వారా ప్రచురించబడ్డాయి అధ్యక్ష. అలాగే 26/2025 వివిధ పత్రికలు మరియు స్థానికంగా ప్రకటన ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దీనికి సపరేట్ గా డిప్యూటీ కలెక్టర్ పెట్టారు అధ్యక్ష. భూమి స్వాధీనం అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఏపీఎంపీ కావలి గారు అభ్యంతరాలు మరియు హక్కులు తెలియజేయడానికి కోరుతూ భూములపై ఆసక్తి ఉన్న వ్యక్తులు భూసేకరణ చట్టం 15 ప్రకారం ఫారం G6GB ద్వారా నోటీసులు ఇచ్చారు అధ్యక్ష.